యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీ యొక్క ప్రార్థన మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి ఒక SMS ద్వారా మాకు పంపించండి. మీరందరూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబము మా తండ్రి గారు కారుపాటి జర్మియా స్వామిదాసు గారు, మా సోదరుడు కీర్తిశేషుడు కారుపాటి సుధాకర్ గారి 10వ జ్ఞాపకార్థ వార్షికోత్సవం సందర్భంగా సహకారాన్ని ఇస్తున్నారు. మా సోదరుడు కారుపాటి సుధాకర్ గారు నూజివీడులో లెక్చరర్గా పనిచేస్తూ 2007లో ప్రభువునందు నిద్రించారు. వారు యేసే పరిష్కారం పరిచర్యలోను నా సేవా జీవితంలోను నాకు గొప్ప సహకారిగా ఉండేవారు. నా కుటుంబ పోషణలో కూడా ఆయన జీవించిన దినాలన్నీ, వారి ఉద్యోగ ధర్మ దినాలన్నీ నాతో సహకారిగా ఉన్నారు. ప్రభు సన్నిధిలో ఉన్నాడు, నిరీక్షణ కలిగి ఉన్నాం. మా కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థించుమని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు వందనములు, స్తోత్రములు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడము, మా ప్రేక్షకులను ఆశీర్వదించము. యేసు దివ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి లూకా శుభవార్త 4వ అధ్యాయం 1వ వచనము మీ ఎదుట ఉంచుకొనండి. లూకా శుభవార్త 4వ అధ్యాయం 1వ వచనం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది యొద్ద నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలిగొనగా. 2 వచనాలు నేను చదివాను. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడయ్యారని, యోర్దాను నది నుండి తిరిగి వచ్చిన తరువాత 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపించబడ్డారని వ్రాయబడింది. యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనముల 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో వివాహం జరిగిందన్నాడు. చాలామంది అనుకుంటారు బాప్తిస్మము తర్వాత 3వ దినం అనుకుంటారు. పొరపాటు. లూకా వ్రాశాడు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో, బాప్తిస్మం అనంతరం పరిశుద్ధాత్మ పూర్ణుడై అరణ్యములోనికి అపవాది చేత శోధించబడుట కొరకు పరిశుద్ధాత్మ చేత కొనిపోబడి 40 దినాలు అక్కడ ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. వాటి అనంతరము
వచ్చిన తరువాత 3వ దినం, అది కానాలు. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి యోర్దానులో ఆయన బాప్తిస్మం అనంతరం ఆయన పరిశుద్ధాత్మ చేత కొనిపోబడుతున్నాడు, అపవాది చేత శోధించబడుటకు. బైబిల్ సరిగా అర్థం చేసుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. అపవాది చేత శోధించబడుటకు యేసును కొనిపోయింది పరిశుద్ధాత్మ దేవుడు అని వ్రాశాడు ఇక్కడ. అది ఆశ్చర్యంగా ఉంటుంది. దేవుడు అపవాది శోధన నుండి తప్పించాలి కానీ దేవుడే స్వయంగా అపవాది శోధనకు అప్పగించటం ఏమిటి అనే ప్రశ్న తలెత్తుతుంది. ఎందుకంటే దేవుణ్ణి అర్థం చేసుకోవటంలో పరిమిత ధోరణికి, పరిమిత ఆలోచనకు వెళ్ళి అపోహపడుతూ ఉంటారు కొందరు. యోబు గ్రంథం మీరు చదివితే మీకు అర్థమవుతుంది. యోబును దేవుడు అపవాది చేతికి అప్పగించి శోధించుకోమన్నాడు. శోధకుడు అపవాదియే, కానీ శోధనకు అనుమతినిస్తూ ఆమోద ముద్ర వేసిన వాడు దేవుడు. యోబు విషయంలో అంతే, యేసు విషయంలో కూడా అంతే. యేసుక్రీస్తు ప్రభువును 40 దినాలు అపవాది చేతికి అప్పగించి శోధించి చూచుకోమన్నాడు. శోధన అన్నప్పుడు పరీక్ష. అపవాది చేత శోధించబడుచుండెను. For 40 days being tempted by the devil. Satan tempts you, but God tests you. What is the difference between the temptation and test? Temptation comes from the evil spirit, and the test comes from the Almighty God. Test always gives you the positive results, and it gives you the promotion in your life. But the temptation gives you demotion in your life. ప్రమోషన్ వస్తుంది దేవుడిచ్చే పరీక్షలో, అపవాది తెచ్చు శోధనలో పతనం వస్తుంది. కనుక దేవుడు అనుమతించినప్పుడు ప్రతి పరీక్ష వెనుక దేవుని ఉద్దేశం ఆ విశ్వాసిని వృద్ధిలోకి తేవాలనే. యేసుక్రీస్తు ప్రభు రుజువు కావాలి అంటే అపవాది చేత శోధించబడి, పరీక్షింపబడి, పరిశోధింపబడి, మరులు కొల్పబడి జయించిన వాడై ఉంటేనే. కనుక ఆయన అపవాదిని జయించి, ఓడించి, గెలిచి సేవలో ప్రవేశించాలి. కనుక మినిస్ట్రీ అనేది ఎవరు వచ్చినా, సేవకు ఎవరు వచ్చినా ఒక గీటురాయి ఉంది. దట్ ఫెలో మస్ట్ బి టెస్టెడ్ థరోలీ. చాలా స్పష్టముగా ఒక వ్యక్తి పరీక్షించబడాలి దేవుని సేవకు రావాలంటే. ఇవాళ ఆ గీత చెరిగిపోయింది. అటువంటి పరీక్షలు లేవు ఇప్పుడు. ఒకప్పుడు ఒక వ్యక్తి సేవకు రావాలంటే ఒక దైవజనుని యొద్ద జాయిన్ అయ్యేవాడు. బైబిల్ కాలేజీలో కాదు, ఒక దైవజనుని యొద్ద జాయిన్ అయి సేవక లక్షణాలు, సేవక విధానాలు సేవకుని దగ్గర నేర్చుకుని సేవకు వచ్చేవాడు. అందుకే సేవకు వచ్చిన వారిలో దీనత్వము చాలా ప్రస్ఫుటంగా ఉండేది గతంలో. ఇప్పుడు బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళి వస్తున్నారు, రక్షణ అనుభవం ఉండటం లేదు, పశ్చాత్తాపం అంటే తెలియదు, మారు మనసు అంటే తెలియదు, దేవుడంటే అరకొరగా తెలుసు అక్షరార్థంగా, ఆత్మలో ఎరుగడు, దాని శక్తిని ఆశ్రయించడు. కనుక వారి యొక్క జీవితాలు ఎట్లుంటున్నాయంటే సాధారణ మానవుల్లానే ఉంటున్నాయి.
వారి యాటిట్యూడ్స్, వారి జడ్జిమెంట్స్, వారి అంబిషన్స్ అన్నీ కూడా సాధారణంగానే ఉంటున్నాయి. ఒక బీటెక్ విద్యార్థి, ఒక ఎంటెక్ విద్యార్థి, ఒక కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థి యాటిట్యూడ్ ఎట్లుంటుందో మినిస్ట్రీకి వచ్చి చేస్తున్న వాడి యొక్క యాటిట్యూడ్ కూడా అట్లాగే ఉంటుంది. వాళ్ళ ఇట్స్ నాట్ ప్రాపర్, అది సరైనది కాదు. ఇన్ మిషన్ దేర్ ఈజ్ నో కాంపిటీషన్. దేవుని యొక్క పిలుపులో ఎక్కడా కూడాను పోటీతత్వం లేదు. ఎవరి మిషన్ వారికే దేవుడిస్తాడు. కానీ ఎడ్యుకేషన్లో అట్లా కాదు, ఎంప్లాయ్మెంట్లో అట్లా కాదు. దే షుడ్ కాంపిటీట్ విత్ అదర్స్ అండ్ ప్రూవ్ దట్ దే ఆర్ సంథింగ్ గ్రేట్. ఇతరుల కంటే గొప్పవారను రుజువు చేసుకుంటేనే లోక సంబంధం. దైవ సంబంధంలో ఇతరుల కంటే గొప్పవాడు అవ్వవసరం లేదు దేవుని చేత వాడబడటానికి. దట్ ఈస్ ద ఇష్యూ. కనుక దేవుని సేవ అంటే ఊరికనే ఉద్యోగాలు దొరకలేదని వచ్చేది కాదు. దేవుని సేవకుడు దేవుని చేత పిలువబడిన వాడుగా, దేవుని చేత పరీక్షకు అప్పగించబడిన వాడిగా, అపవాది చేత ఆ పరీక్షను ఎదుర్కొని అండర్గో అయి దాన్ని జయించిన వాడు అయినప్పుడే ఆ వ్యక్తి సేవా జీవితం వల్ల ఫలితం ఉంటుంది. అలా కాకుండా ఎట్లా పడితే అట్లా మినిస్ట్రీకి వస్తే లోకంలో ఉన్న రాజకీయ నాయకునికి సేవకునికి వ్యత్యాసం లేకుండా పోతుంది. సోదరుడు సోదరి, దేవుడే అప్పగిస్తున్నాడు. అపవాది చేతికి పరిశుద్ధాత్ముడు అప్పగిస్తున్నాడు. అపవాది చేతికి యోబును దేవుడు అప్పగిస్తున్నాడు. ఎందుకు? ఇతడు పడడు అని చెప్పడానికి. అపవాది అనుకుంటాడు నేను ఎవరినైనా పడగొట్టేస్తాను అనుకుంటాడు. అది వాడి ఓవర్ కాన్ఫిడెన్స్. మోషే పడిపోలేదే, యోసేపు పడిపోలేదే, ఆలోచించండి. ఇస్సాకు పడిపోలేదేమి? కారణము దేవుడు. తన సేవకుడు పడుట అయినను లేచుట అయినను ఆయనకు సంబంధించిన విషయం. ఆ కారణం చేత గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ డైలీ రొటీన్ లైఫ్. అనుదిన జీవితంలో ఒక సేవకుడిని దేవుడు ఆదుకుంటాడు, దేవుడు శ్రద్ధ తీసుకుంటాడు. కాబట్టి గుర్తెరగండి, అపవాది చేత పరీక్షించబడుటకు, ప్రలోభ పెట్టబడుటకు గాడ్ అలౌడ్ జీసస్. గాడ్ అలౌడ్ జీసస్. మన జీవితంలో అలా జరిగితే మనం నిలబడతామా? ప్రశ్న. నిలబడి తీరాలి. తరువాత ఆయన అరణ్యములోనికి నడిపింపబడ్డాడు. అరణ్యములోనికి నడిపింపబడ్డాడు. అరణ్యములో అపవాది ఉంటాడని అర్థం కాదు. అపవాది లేని స్థలం లేదు. సమస్తమైన చోట్ల తిరుగాడుతుంటాడు. ప్రతి చోట తిరుగాడుతుంటాడు. వాడు నెట్వర్క్ ఉంటుంది, వాడు పనిచేస్తుంటాడు. వాడు వాయుమండల అధిపతి అని వానికి పేరు. కనుక ఈ అపవాదిని యేసును అరణ్యంలోనికి తోసుకుని పోయాడు. ఎందుకు? అరణ్యములో జనసంచారం ఉండదు. హీ కాంట్ గెట్ ఎనీ హెల్ప్. ఏ సహాయం పొందటానికి అవకాశం ఏమి అక్కడ లేదు. అట్లాంటి అరణ్యములోనికి యేసు ప్రభువును తోసుకుని వెళ్ళాడు. 40 రోజులు అక్కడ యేసు ఉపవాసం అన్నాడు. బైబిల్ గ్రంథంలో మోషే సినాయి పర్వతం మీద 40 దినములు ఉపవాసం అన్నాడు. 40 దినములు ఉపవాసం అన్నాడు. సోదరుడా సోదరి, యేసు 40 దినాలు ఉపవాసం ఉంటున్నాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం వలన తప్ప మరి ఇట్టిది వదిలిపోదని యేసు ప్రభువు నేర్చుకుంది అక్కడే. కనుక ఒక అపవాదిని జయించాలంటే ఇన్ ఇట్స్ ఫుల్ పవర్, దాని పరిపూర్ణమైన శక్తితో వాడు ఎదురొచ్చినప్పుడు వాడిని జయించాలి అంటే ఫాస్టింగ్ ప్రేయర్ ఈజ్ ద ఓన్లీ వెపన్. ఫాస్టింగ్ ప్రేయర్ ఈజ్ ద ఓన్లీ వెపన్. ఒకే ఒక ఆయుధం ఏంటంటే అపవాదిని జయించడానికి ఉపవాస ప్రార్థన.
యేసు 40 దినములు ఉపవాసం ఉన్నాడు. సోదరుడా, సోదరి, ఆ సందర్భంలో ఆయన ఏమీయూ తినలేదు. ఆయన ఆకలి కొనిన తరువాత అపవాది శోధన ప్రారంభించాడు. నేను ఇక్కడ కొన్ని విషయాలు చెబుతాను, వినండి. యేసుక్రీస్తు ప్రభువు 40 దినాలు ఏమీయూ తినలేదు. మోషే కూడా 40 దినాలు ఏమీ తినలేదు. కానీ ఇవాళ ఉపవాస ప్రార్థనలు ఎలా చేస్తున్నారంటే 3 రోజులు, 7 రోజులు, 21 రోజులు, 40 రోజులు. ఇవి ఉపవాస ప్రార్థనలు కాదు, సుఖ ఉపవాస ప్రార్థనలు. సుఖ ఉపవాస ప్రార్థనలు అంటే ఏదో ఒకటి తిని చేయటం, కాకపోతే రెగ్యులర్ డైట్ మానేయటం. మధ్యాహ్నం భోజనం, ఉదయం టిఫిను, రాత్రి భోజనం మాని వాటి ప్లేస్లో జ్యూసెస్ అని, లిక్విడ్స్ అని, కొన్ని నట్స్ అని, ఫ్రూట్స్ అని తీసుకుంటున్నారు. 1 కిలో వెయిట్ తగ్గనోళ్ళు ఉన్నారు. 40 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ చేసి 1 కిలో కూడా బరువు తగ్గలేదండి అన్నవాళ్ళు ఉన్నారంటే అది ఇక ఏ రకం ఉపవాసం చూసుకోవచ్చు మనం. కనుక ఇక్కడ యేసు చేసిన ఉపవాసము ఏమీయూ తినక చేశాను. 30 ఇయర్స్ ఏజ్లో ఉన్నాడు. 30 ఇయర్స్ ఏజ్లో ఉన్నాడు. ఆయన ద్రవ పదార్థం తీసుకున్నాడో లేదో కూడా ఇక్కడ వ్రాయిల తినటాన్ని గురించి, ఘన పదార్థాన్ని గురించి వ్రాశాడు. ఏమీయూ తినలేదు, త్రాగలేదనే పదం లేదు, తినలేదు అని ఉంది. సో యేసుక్రీస్తు ప్రభువు కంప్లీట్ ఫాస్టింగ్ చేశాడు. కొంతమంది ఉదయం మొదలుపెట్టి రాత్రి వరకు ఉపవాసం ఉంటారు. ఉన్నప్పుడు ఉమ్ము కూడా మింగరు. అదొక రకం ఉపవాసం చేసి 6 దాటిన తర్వాత కడుపు నిండా 2 పూటకు సరిపడి తింటారు. అదొక రకం ఉపవాసం. మరికొంతమంది శనివారం ఉపవాసం ఉంటారు, కొందరు బుధవారం 1 పూట ఉపవాసం ఉంటారు, కొంతమంది మంగళవారం ఉంటారు. ఇట్లా రకరకాల ఉపవాసాలు ఉన్నాయి. ఇవి కాదు యేసు చేసింది. ఆయన అరణ్యములోనికి వెళ్ళాడు. ఇంట్లో ఉండి ఏదో తిని చేసిన ఉపవాసం కాదు, రెస్ట్లో ఉండి చేసింది కాదు. అరణ్యములో ఉపవాసం ఉన్నాడు. అక్కడ ఏమీ దొరకదు, అక్కడేమీ దొరకదు. కనుక అరణ్యములోనికి కొనిపోబడును అన్నప్పుడు వేర్ దేర్ ఈజ్ నో ఫుడ్ అవైలబుల్, అక్కడికి తీసుకుపోయాడు. కనుక ఇది పరిశుద్ధాత్ముడు పంపిస్తున్న పరీక్ష సుమా. అపవాది నిర్వహిస్తున్నప్పటికీ పరీక్షలు పరిశుద్ధాత్ముడు నడిపిస్తుండగా వెళ్ళినటువంటి పరీక్ష. కాబట్టి యేసు ఆయన ఘనుడు, ఆయన పడడు శోధనలో అని చెప్పుటకు ఏర్పాటు చేయబడినటువంటి శోధన. ఆ శోధనలో అపవాది యేసు మిక్కిలి ఆకలి కొన్నప్పుడు, చాలా జాగ్రత్తగా వినాలి, మిక్కిలి ఆకలి కొనినప్పుడు అపవాది మాట్లాడుతున్నాడు. బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. whenever you are in great need, Satan will tempt you there only. అక్కడే పరీక్షిస్తాడు సాతానుడు, అక్కడే పరీక్షిస్తాడు. ఎక్కడ? నీ అవసరం మీద పరీక్షిస్తాడు. యేసు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు. అలా ఆకలితో ఉన్న ఆయనకి అపవాది చెబుతున్నాడు, ఏమని చెబుతున్నాడు? నీవు దేవుని కుమారుడు అయితే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పమని ఆయనతో చెప్పెను. ఆయన దేవుని కుమారుడు కాదా? దేవుని కుమారుడేగా. మరి అయితే అంటాడేంటి? దెన్ వాట్ ఈస్ దిస్? ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రూవింగ్ హిమ్సెల్ఫ్ దట్ హీ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్. ఒక మాట చెప్పండి, అసలు యేసుక్రీస్తు ఎందుకు రుజువు చేసుకోవాలండి? నేను యేసును, నేను దేవుని కుమారుణ్ణి, నేను రక్షకుణ్ణి అని ఆయన ఎందుకు చెప్పుకోవాలి? ఆయన జీవితం ఆయన జీవిస్తూ పోవాలి తప్ప ప్రజల ఎదుట ఆయన దేవుని యొక్క కుమారుడును రుజువు చేయబట్టడానికి తన ప్రయత్నం ఏంది? లేదక్కడ. అందుకనే నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ పరీక్ష అటెండ్ అవ్వు.
ఏమిట పరీక్ష? ఏమిటట? రొట్టె అయ్యేటట్లు రాతితో చెప్పు. ఎట్ట చెప్తాడు యేసయ్య? రొట్టె రొట్టె, రాయి రాయే. రొట్టె అవ్వమని రాతితో చెప్పంటే యూజ్ యువర్ అథారిటీ, మిస్యూజ్ యువర్ అథారిటీ యాజ్ ద సన్ ఆఫ్ గాడ్. మిస్యూజ్ యువర్ అథారిటీ యాజ్ ద సన్ ఆఫ్ గాడ్ టు ఫుల్ఫిల్ యువర్ హంగ్రీనెస్. నీ ఆకలి తీర్చుకోవటానికి ఫాలో మై మెథడ్, నా విధానం వెళ్ళు. నీ ఇంటెగ్రిటీ పక్కన పెట్టు. ఆకలి కొని ఉన్నావు, నేను చెబుతున్నాను, రొట్టెగా రాయిని మలుచుకుని తినేసాయి. యువర్ నీడ్ ఈజ్ ఇంపార్టెంట్ అంటాడు, బట్ యువర్ క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ యువర్ నీడ్. నీ అవసరం ముఖ్యం కాదు, నీ వ్యక్తిత్వం ముఖ్యం, నీ సాక్ష్యం ముఖ్యం. నువ్వు సఫర్ అయినా సరే పర్వాలేదు, అది దైవ విధానం. అంతేగాని నీ సాక్ష్యం కొండెక్కిపోని నువ్వు మాత్రం బతికితే చాలన్నట్టుగా రాజీపడి బ్రతకటం వాక్యోపదేశం కాదు, దైవ చిత్తం కానే కాదు. సోదరుడా, సోదరి, పరిశుద్ధ లేఖనాల్లో రాతిని రొట్టె అయ్యేటట్లు చేయటం, యూజింగ్ ద అథారిటీ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ నథింగ్ బట్ మిస్యూజింగ్ ద అథారిటీ ఆఫ్ గాడ్ ఇన్ హ్యూమన్ నేచర్. మానవుడిగా ఆయన కనబడుతూ దైవత్వాన్ని తన చేతుల్లోకి తీసుకోమంటున్నాడు. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ప్రభు ఇండిపెండెంట్గా ఏ మెరకల్ చేయలేదు. డు నాట్ బి అబ్జెక్టెడ్. మీరేం అభ్యంతర పడద్దు ఈ మాట అంటే. పరిశుద్ధాత్మ చేత చేశాడు శక్తితో. తన ఇండిపెండెంట్గా హీ నెవర్ యూజ్డ్ హిస్ డివైన్ పవర్ యాజ్ గాడ్, యాజ్ వర్డ్ ఆఫ్ గాడ్ టు పెర్ఫార్మ్ ద మిరకల్స్. He was used by the Holy Spirit whenever he performed the miracles. ఆయన అద్భుతాలు చేసినప్పుడు పరిశుద్ధాత్మ చేత వాడబడి జరిగించాడే తప్ప తన అధికారాన్ని కనపరుస్తూ చేసింది కాదు. అదే పాపం అయిపోతుంది, అది పాపం అవుతుంది. తెలుసునా? అంటే ఆయనకి ఇవ్వబడినటువంటి స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకున్నట్టే అవుతుంది. తాను రాతిని రొట్టెగా మలుచుకొని తింటే. ఏదైనా మనలో ఆదాం చేసిన పాపం అదే కదా. దేవుని మాట తోసిపుచ్చి తన సొంత మాటను, తన వ్యక్తిత్వాన్ని తాను ఇష్టపడిన చొప్పున ప్రవర్తించి చూచుకున్నాడు. అది కాదు కదా సేవ అంటే, అది కాదు కదా విధేయత అంటే. నా చిత్తం కాదు కదా సేవ అంటే, దైవ చిత్తం చేయటం కదా సేవ అంటే. అవును, మరి ఇక్కడేమిటి కొత్త మాట చెబుతున్నాడు అపవాది? ఏమిటా కొత్త మాట? రాతిని రొట్టెగా చేసుకు తినవయ్యా, ఏదో ఒక విధంగా అక్రమ విధమైన నీ పని పూర్తి చేసుకో అని చెబుతాడు. ఈజ్ ఇట్ ద వే? నో, నో, నాట్ ఎట్ ఆల్. అది కాదు విధానము. దేవుని బిడ్డ, దేవుని సేవకుడు ఏదో ఒక విధానంలో పనులు పూర్తి చేసుకోవటానికి వీల్లేదు. విత్ ద హార్ట్ ఆఫ్ ఇంటెగ్రిటీ, యథార్థ హృదయం కలిగిన వాడే చేయాలి. దావీదు యథార్థ హృదయం కలిగిన వాడై ప్రజలను పరిపాలించాడు. అలా మనం కూడా యథార్థమైన హృదయంతో చేయాలి తప్ప లిటిగేషన్తోనో మరొక రాంగ్ రూట్లోనో వెళ్ళి పనులు సాధించి దేవుడు చేశాడని అనుకోకూడదు. రాంగ్ రూట్లో వెళ్ళి సాధించిన పనులు దేవుడు చేశాడని అనుకోవటం నీ అవివేకం. దేవుడు, గాడ్ నెవర్ యూజెస్ రాంగ్ రూట్స్ అండ్ షార్ట్ కట్స్. హీ యూజెస్ హిస్ ఓన్ వే ఆఫ్ డూయింగ్ ది థింగ్స్. ఆయన తన సొంత పనులు సొంత విధానంలో చేస్తాడు తప్ప మన విధానంలో మన పనులు ఆయన చేయడు. ఆయన తనకు ఒక సొంత విధానం ఉంటుంది, అందులో దాని వ్యక్తిత్వం ఉంటుంది, దానిలో ఆయన క్యారెక్టర్ ఉంటుంది. దాని ప్రకారం చేస్తాడు తప్ప మరొక విధంగా దేవుడు అన్నాడు పని చేయడు. అపవాది అంటున్నాడు, నీవు దేవుని కుమారుడు అయితే రొట్టె అయ్యేటట్లు ఈ రాత్రితో చెప్పమని ఆయనతో చెప్పాను. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద టెంప్టేషన్ యూజింగ్ ద పవర్ ఆఫ్ గాడ్ ఫర్ హిజ్ ఓన్ సేక్. వ్యక్తిగతమైన లబ్ధి కొరకు దేవుడిచ్చిన అధికారాన్ని వాడుకోమంటున్నాడు. అదే పాపానికి దారి తీస్తుంది. తర్వాత నా మాట వినంటున్నాడు.
దేవుని మాట కాదు వినాల్సింది, నా మాట విను. నా మాట విను అంటే నేను దేవుడిగా నన్ను అంగీకరించుకో నువ్వు అని అర్థం. కనుక అపవాది ఎన్నడూ కూడాను మోసగాడేనండి, ఎప్పుడు యుక్తిపరుడేనండి. కానీ దేవుడు మెళకువ దయచేయగలిగినవాడు. దేవుడు మెళకువ దయచేయగలిగినవాడు. ఈ సమయంలో నేను మనవి చేస్తున్నాను, మీ జీవితంలో మెళకువ కలిగి భక్తి జీవితాన్ని కొనసాగించండి. ఎలా పడితే అలా బ్రతకటానికి వీలు లేదని మనవి చేస్తున్నాను. నేటి వాక్య ధ్యానమునకు సహకారము ఇచ్చినటువంటి కుటుంబము మా తండ్రి గారు కారుపాటి జెర్మియా స్వామిదాసు గారు, మా సోదరుడు కారుపాటి సుధాకర్ గారి యొక్క 10వ వార్షిక జ్ఞాపకార్థం దినం సందర్భంగా ఎపిసోడ్ సహకారం ఇచ్చారు. మా తండ్రి గారి కొరకు, మా కుటుంబ ఆదరణ ఓదార్పు కొరకు ప్రార్థింప మనవి చేస్తున్నాను. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈస్టర్ పండుగ, ఈస్టర్ శుభాకాంక్షలు. ఈస్టర్ పండుగ సందర్భంగా బైర్షబా టీవీ యువకుల కొరకు, యువతుల కొరకు, క్రైస్తవ యువతీ యువకుల కొరకు క్రిస్టియన్ కెరియర్ అనే టాపిక్ ఏసే పరిష్కారం పేరిట ప్రతి రాత్రి 8:30 గంటల నుండి 9 గంటల వరకు మరియు మధ్యాహ్నం 12:30 నుండి 1 గంట వరకు ప్రసారం అవుతుంది. ఇవాళే ప్రారంభించాం. అలాగే బ్లెస్సింగ్ టీవీలో రాత్రి 7 గంటల నుండి 7:30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుండి 2:30 గంటల వరకు యోబు గ్రంథపు వాక్య ధ్యానాలు వెళుతున్నాయి. ఇవాళ మరొక నూతన ప్రారంభం. రాష్ట్ర వ్యాప్త శాటిలైట్ ఛానల్ ప్రేమ సాక్షి అనే ఛానల్లో రాత్రి 7 గంటల నుండి 7:30 గంటల వరకు, ఉదయం 5 గంటల నుండి 5:30 వరకు ఈ దినమే ద గాడ్ ఆఫ్ ద బైబిల్ అనే అంశం ప్రారంభించాను. కనుక ఇప్పుడు 4 ఛానల్స్లో బ్లెస్సింగ్ టీవీ, బైర్షబా టీవీ, ఏసీటీ మూవీస్, ప్రేమ సాక్షిలో వెళుతున్నాయి కార్యక్రమాలు. ఇవి కాక మరొక 6 డజన్ ఛానల్స్లో త్వరలో వాక్య ఉపదేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అవి కూడా అనుదినాలే, డైలీ ప్రోగ్రామ్సే. ఈ ప్రోగ్రామ్స్ అన్నిటి కోసం మీరు ప్రార్థించండి. మరియు ఇవి కాక ఇతర జిల్లాలలోని లోకల్ కేబుల్స్ మరియు రాష్ట్రంలోని అన్ని శాటిలైట్ ఛానల్స్లో వాక్యం అందించాలని నాకు ఆశ ఉన్నది. నేను ప్రార్థిస్తున్నాను, మీరును ప్రార్థించండి. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకున్నాం. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి SMS ద్వారా పంపించండి. అలాగే మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు ఒక SMS పంపిస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రము 7 గంటల నుంచి 7:30 వరకు బ్లెస్సింగ్ టీవీలో దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా యోబు గ్రంథం యొక్క ధ్యానాలు జరుగుతున్నవి. దయచేసి ప్రేక్షకులందరూ కూడా వీక్షించాలని మనవి చేస్తున్నాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. సుధాకర్ను మీరు తీసుకుని 10 సంవత్సరాలు ప్రభు, ఈ 10 ఏళ్ళు మమ్మల్ని కాపాడినందుకు కృతజ్ఞతలు. అమ్మను కూడా మీరు తీసుకున్నారు. మా కుటుంబంలో 2 నీ దగ్గరికి వచ్చారు, మీకు స్తోత్రం. నాన్నగారికి నెమ్మది, ధైర్యము, ఓదార్పు, ఆదరణ, దీర్ఘాయుష్యు దయచేయండి. మా ప్రేక్షకులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మాతో కలిసి టీవీ పరిచర్యలలో ముందుకు సాగుట అనేకులకు భాగ్యము ఇవ్వండి. యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైనను గాక. ఆమెన్.